108 టీవీ మిత్రులకు మా శ్రేయోభిలాషులకు శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు శుభాకాంక్షలు. నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విశాఖ మేయర్ పీఠం ఇకపై తమదే, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ ధీమా. వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటాం, రైతులకు మంత్రి తుమ్మల భరోసా. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోంది, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. మరో 2 రోజులు భాగ్యనగరంలో భారీ వర్షాలు, వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. విశాఖ మేయర్ పీఠం కూటమిదేనని విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జనసేనలో 7, టీడీపీలో 13 మంది చేరుతున్నారని వెల్లడించారు. ఇకపై విశాఖ మేయర్ పీఠం కూటమిదేనని ఆయన స్పష్టం చేశారు. మేం తలుపులు ఎప్పుడు తెరుస్తామా అని వారంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. కానీ తాము మాత్రం కొందరినే తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇతర పార్టీల్లో అవకాశాలు లేని వాళ్లే వైసీపీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. విశాఖ మేయర్ పీఠం ఇకపై తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా తమ పాలన ఉంటుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఇటీవల భారీ వర్షాలకు గండిపడ్డ పెద్దవాగు ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పంపే హెలికాప్టర్ ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఏలూరు నుంచి రప్పించామని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు అప్రమత్తంగా ఉండటంతో వరదలో చిక్కిన 38 మందిని రక్షించడం జరిగిందన్నారు. ప్రాజెక్టు ఆనకట్ట తెగడం వల్ల రైతులకు అపార నష్టం వాటిల్లిందని అన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు వరద వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ₹1,00,000 లోపు రుణం తీసుకున్న అందరికీ మాఫీ అయిందని వివరించారు. 2వ దఫాలో 2 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకున్న వారికి మాఫీ అవుతుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందని వెల్లడించారు. అదేవిధంగా ఎస్ఎల్బీసీ పనుల కోసం నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. దీంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. మరో 2 రోజుల పాటు భాగ్యనగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, సిటీకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా 3 రోజులుగా నగరాన్ని ముసురు వీడటం లేదు. జంట జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. హుస్సేన్ సాగర్ అయితే నిండు కుండలా తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్కు వరద నీరు పోటెత్తుతోంది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.23 మీటర్లు, ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లుంది. దీంతో అధికారులు తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV.